హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏపీ వాహనమిత్ర 2025 పథకానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో ఏంటంటే దీనికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్పాను. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. సో వీడియో లింక్ అయితే కింద బయోలో ఇస్తాను. తర్వాత స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్లో కొంతమందికి ఏంటంటే అప్రూవ్ అని వస్తుంది. అసలు దీని మీనింగ్ ఏంటి, అలాగే కొంతమందికి పెండింగ్ అని వస్తుంది. సో ఇలా వస్తే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎవరైతే స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్ అని వస్తుందో సో ఇలా వస్తే కనుక సో మీరైతే ఈ యొక్క స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అయినట్లు లెక్క అనమాట. సో మీరైతే ఎటువంటి కంగారు అయితే పడవలసిన పర్లేదు. సో మీకైతే ఈ యొక్క డబ్బులు అనేవి మనకి ఎప్పుడైతే విడుదల చేస్తారో సో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాలోకి అయితే జమ అవుతాయి. సో మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పర్లేదు. అలాగే ఎవరికైతే పెండింగ్ అని వస్తుందో సో మీరైతే మీ యొక్క ప్రీవియస్గా ఏమైనా మీకు చలాన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి లింక్ అయితే కింద బయోలో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూడండి. లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి గెట్ చలాన్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకి చలాన్ నెంబర్, అలాగే వెహికల్ నెంబర్, అలాగే డిఎల్ నెంబర్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా సరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మీకు అంటే మామూలుగా జస్ట్ ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను. వెహికల్ నెంబర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. మీ యొక్క వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్షన్ కనబడుతుంది కదా, సో దాన్ని అయితే క్లియర్గా అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏమైనా పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉంటే కనుక చూపెడుతుంది. సో ఇక్కడే మీరు ఒకవేళ పెండింగ్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడే మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ కానీ లేదంటే యూపీఐ ద్వారా ఇక్కడ మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు అనమాట. అలాగే ఏం లేకపోతే కనుక సో ఏం లేకపోయినా సరే అంటే చలాన్స్ అనేవి ఏం లేకపోయినా సరే అక్కడ పెండింగ్ అని చూపెడితే కనుక స్టేటస్లో సో ఒకసారి మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఎందుకు ఇలా ఈ విధంగా ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా. అలాగే మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ అని వస్తే కనుక సో పక్కన మీకు రిమార్క్స్ దగ్గర రీజన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకు మీకు పెండింగ్ అని వస్తుందో ఏంటనేది కూడా సో జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియోని సెలెక్ట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.